నా పేరు లక్ష్మీ భారతి సార్. కడప డిస్టిక్ నుంచి వచ్చాను సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశాను సార్. మా క్యాస్ట్లో బీసీఏ క్యాస్ట్లో మొత్తం 5 మంది ఉన్నారు సార్. ఫస్ట్ ఉమెన్ సార్. ఉమెన్కి కంప్లీట్లీ రిజర్వేషన్ ఇచ్చేశారు సార్. ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్కి చూపించారు సార్. ఆ ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అలా నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఫస్ట్ డేనే వెరిఫికేషన్కి కాల్ లెటర్ పంపించారు సార్. సక్సెస్ఫుల్లీ 28 నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్. ఎక్కడ రిజెక్షన్ లేదు సార్. కానీ సెలక్షన్ లిస్ట్ చూస్తానే నా నేమ్ లేదు సార్. ఎందుకు లేదు అని నేను వెంటనే డిఈఓ గారిని కలవడానికి వెళ్ళాను సార్. వెళ్తే నీ ప్లేస్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం ఒక పిహెచ్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం 12th ర్యాంక్ ఉన్న పర్సన్ సార్ ఓపెన్లో రిజర్వేషన్లో ఫిల్ చేయాల్సిన పర్సన్ని తీసుకొని క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. దానివల్ల ముగ్గురికి వెళ్ళిపోయింది సార్. ఒకరేమో ఓపెన్లో ఓపెన్లో ఫిల్ అవ్వాల్సిన పర్సన్ని క్యాస్ట్లో ఫిల్ చేశారు, అట్ ది సేమ్ టైం పిహెచ్ పర్సన్ వచ్చాడు సార్. అలానే స్పోర్ట్స్ పర్సన్ వచ్చి 3 పోస్టులు సార్. 3 పోస్టులు వాళ్ళకి ఇచ్చేశారు సార్. లాస్ట్కి వాళ్ళందరూ వచ్చేసారమ్మా, నీకు ఇంకా ఎలిజిబుల్ లేదు, సో నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు సార్. అయినా కూడా నేను సెక్రటేరియట్కి వచ్చాను సార్. హారిజాంటల్ రిజర్వేషన్ మీరు ఇట్లా ఓపెన్లో ఎలా ఫిల్ చేస్తున్నారు? క్యాస్ట్లో ఓపెన్లో ఉన్న 12th ర్యాంక్ పర్సన్ టోటల్ కడప డిస్టిక్కి 42 ఉన్నాయి సార్ పోస్టులు. అలాంటప్పుడు 12th ర్యాంక్ పర్సన్ ఎక్కడ ఫిల్ అవ్వాలి సార్? ఓపెన్ కేటగిరీలో ఫిల్ అవ్వాలి సార్. అటువంటిది ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయకుండా క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. ఆ క్యాస్ట్లో ఫిల్ చేయడం వల్ల నెక్స్ట్ ఉన్న మెరిట్ స్టూడెంట్ నేను లాస్ అయ్యాను సార్. నేను అదే అడిగాను సార్, మీరు హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నారు, ఎలా హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మేము ముందు ఈ ఇయరే ఫస్ట్ టైం హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ముందంతా వర్టికలు, మీకు వెరిఫికేషన్కి వచ్చింది అంటే మీకు జాబ్ వస్తుంది, ఇప్పుడు మేము చేసింది హారిజాంటలు కాబట్టి మీరు మమ్మల్ని ఏం అడగకూడదు, మీరు కావాలంటే జీవో నెంబర్ 77 చదువుకోపోండి అని చెప్తున్నారు సార్. అప్పటికి 2 days లోకేష్ సార్కి కూడా నేను లెటర్ రాశాను సార్. రాసిన వాళ్ళు తీసుకొని పక్కన పడేశారు, కానీ వాళ్ళు అసలుకి ఎటువంటి రిప్లై లేదు సార్. తర్వాత గ్రీవెన్స్కి అప్లై చేశాను సార్. ఫస్ట్ ఉమెన్ కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ ఉంటేనే నన్ను పిలిచారు సార్. ఇక్కడ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది సార్, వచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సార్. అటువంటిది ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అటువంటిది స్పోర్ట్స్ పర్సన్ 0 ర్యాంక్ ఉన్న పర్సన్కి ఈరోజు నువ్వు పోస్ట్ ఇస్తే నేను మెరిట్ స్టూడెంట్ లాస్ అయినట్టే కదా సార్. అలానే ఫస్ట్ ఏం చెప్పారంటే సార్, నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను సార్. మొదట్లో అంతా ఏం చెప్పారు అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అని చెప్పారు సార్. లాస్ట్ ఒక 3-4 టైమ్స్ నేను విద్యాభవన్ చుట్టూ తిరిగాను సార్. హైయర్ ఎడ్యుకేషన్ని కలిసాను సార్. మీరు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంటేనే చెప్పండి, మేము చదువుతాము, లేదంటే లేదు అని అడిగాను సార్. లేదు అమ్మా, మీకు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఇచ్చాము, ఓన్లీ ఒక ఎంపీసీఎస్కి ఒక్కటే అన్యాయం జరిగింది సార్. ఎంపీసీకి, ఎంపీఈకి, అలానే డిగ్రీలో బీసీఏ చదివిన వాళ్ళకి కూడా ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంది సార్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి మాత్రమే లేదు సార్ డిగ్రీలో. నేను 3 years డిగ్రీలో ఫిజిక్స్ చేశాను సార్. అలానే 2 years ఎంఎస్సీ కూడా చేశాను సార్. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు సార్. ఇంకా మ్యాథమెటిక్స్ అవకాశం ఉందని లాస్ట్ ఇంకా నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే అప్పుడు కూర్చొని చదివి నేను జాబ్ కొట్టాను సార్. ఫైనల్లీ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదు సార్. మాకు ఎలా అయినా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్. మమ్మల్ని అక్కడే ఆగిపోయి ఉంటాం సార్. 3 months బయటికి రాలేకపోయాం సార్. అసలుకి చాలా సఫర్ అయ్యాం సార్. నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. ఇంతకన్నా 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు? దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 డిఎస్సి వాళ్ళకి న్యాయం చేసినామంట.